కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తూ ఉన్న వర్షాలతో కృష్ణానదికి వరద ఉధృతి కొనసాగుతోంది. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ నిండు కుండల్లా మారాయి. ఇప్పటికే జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులు పూర్తి స్థాయి మట్టానికి చేరగా నాగార్జున సాగర్ కూడా సోమవారం ఉదయానికల్లా పూర్తిగా నిండనుంది. జూరాల ప్రాజెక్టుకు 3 లక్షల క్యూసెక్ల వరకు వరద వస్తుండగా 41 గేట్లెత్తి 3,02,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. తుంగభద్రకు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టు 33 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 1,37,000 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 1,30,000 క్యూసెక్లుగా ఉంది. శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. స్పిల్వే 10 గేట్లను 20 అడుగుల మేర ఎత్తి నీటిని నాగార్జున సాగర్కు వదులుతున్నారు. శ్రీశైలం రిజర్వాయర్లో 200 టీఎంసీల మేర నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం 4.5 లక్షల క్యూసెక్ల వరద నీరు జలాశయానికి వస్తుండగా సుమారు 5,25,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయ గేట్లను ఎత్తడంతో కృష్ణమ్మ పరవళ్లను చూసేందుకు పర్యాటకులు తరలి వస్తున్నారు. దీంతో శ్రీశైలం డ్యాం వద్ద సందడి వాతావరణం కనిపిస్తోంది. ఆనకట్ట నుంచి కృష్ణమ్మ పరవళ్లను చూస్తూ పరవశించిపోతున్నారు పర్యాటకులు. ఆ సుందర దృశ్యాలను కెమెరాలు, మొబైల్ ఫోన్లలో ఫోటోలు, సెల్ఫీలతో బంధిస్తున్నారు. నాగార్జున సాగర్కు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 4,60,000 క్యూసెక్లుగా ఉండగా గంట గంటకు నీటి మట్టం పెరుగుతోంది. సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ఇప్పటికే జలాశయంలో నీటి నిల్వ 260 టీఎంసీలకు చేరుకుంది. 571 అడుగుల వరకు నీరు చేరడంతో సోమవారం ఉదయం సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం కనిపిస్తోంది. సాగర్ నుంచి సుమారు 27,700 క్యూసెక్ల మేర పులిచింతల జలాశయానికి చేరుతోంది నీరు. పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా భారీ వరద ప్రవాహంతో వేగంగా నిండుతోంది. పులిచింతల పూర్తిస్థాయి నీటి మట్టం 175 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 125 అడుగులుగా ఉంది.